అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని వక్రిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం. జూలై 13th నుంచి నవంబర్ 28 నవంబర్ ఎండ్ వరకు ఉంది. ఆల్మోస్ట్ 5 నెలలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం శని వక్రం అంటే ఏంటో చూద్దాము. వక్రించడం అంటే ఏంటంటే వెనక్కి తిరిగి చూడడం అనేది ఒక ఐదీకం, లేకపోతే అదొక మీనింగ్ కింద మనం తీసుకుంటాము. కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యాంగిల్ అనమాట. అంటే ఎలిప్టికల్ సర్కిల్లో అన్ని ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి, అందరికీ తెలుసు. సో మనకి ఎర్త్ నుంచి చూసినప్పుడు, మన భూమి నుంచి చూసినప్పుడు శని కొంచెం వెనక్కి తిరిగి చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఏంటంటే కొంచెం స్లో అయిందని అర్థం. ఎక్కడ వక్రిస్తున్నారు? మనకి మీనరాశిలో వక్రిస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అందరికీ ఈజీగా ఉండే ఎగ్జాంపుల్, అలాగే అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, 2 ట్రైన్లు వెళ్తున్నాయి. మన ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు నుంచుని ఉన్నాయి అనుకుందాము. సపోజ్ మన పక్కన ఉన్న ట్రైన్ మూవ్ అవుతుంది అన్నప్పుడు మనకేంటి, మనం వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే ఇన్ కంపారిజన్. అలాగే మనకి భూమి నుంచి చూసినప్పుడు శని ఏమో కొంచెం వక్రించినట్టు, వెనక్కి తిరిగి చూస్తున్నట్టు, అంటే వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ అది యాక్చువల్గా అలా కాదు, ఆయన కొంచెం స్లో అయ్యారు. సో దాన్ని వక్రించడం అంటామన్నమాట. సో వక్రం, శని వక్రం ఎలా ఉంటుంది ద్వాదశ రాశులకి చూద్దాము. అదొకటి కాకుండా శని మనకి అందరికీ తెలుసు కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడాను. కర్మ చేయాలి అంటే కనుక తప్పక మనం శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాల్సిందే. సో కర్మకారకుడు అంటే ఏంటంటే మనం చేసే పని, అలాగే ఏంటంటే రోజువారీగా మనకి జరిగే ఒక చెప్తాం ఆబ్స్టకల్స్ కానీ, లేకపోతే మంచి కానీ చెడు కానీ, అవన్నీ కొంతవరకు శని ఇచ్చింది. అంటే కర్మకారకుడు ఆయనే. అంటే ఏంటంటే మనం చేసిన ఫలితం కానీ, లేకపోతే పూర్వపుణ్య ఫలితం అని చెప్తూ ఉంటాం కదా, ఫలితం కానీ, లేకపోతే ఏదైనా కొంతవరకు చెడు అయినా మంచి అయినా, శని ఏంటంటే న్యాయకారకుడు కూడా, న్యాయానికి ప్రతీతి. సో తప్పక ఏంటంటే ఆయనకి బ్యాలెన్స్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పటికైనా సరే మనం చెప్పేది, శనికి ఈశ్వరుడు స్నానం ఇచ్చాము. అదొకటి కాకుండా ఏంటంటే ఆయన అన్నీ చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాం. అండ్ ఆల్సో అందరూ భయపడతారు, శని వచ్చారు అంటేనే, శని మాదశ వచ్చినా, ఏలినాటి శని వచ్చినా భయపడుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఆయన ఎప్పటికైనా సరే సర్వీస్ అంటే చాలా ఇష్టం. మనం ఎప్పటికైనా న్యాయంగా, మనం న్యాయబద్ధంగా, ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు ఎప్పటికీ మనకి ఏంటంటే మంచే చేస్తాడు. శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్. అదొకటి కాకుండా మనకి బతుకంటే ఏంటో కూడా నేర్పుతారనమాట. అంటే ఏంటి, మంచి చెడు 2 కలయికే మనకి లైఫ్ అనమాట. ఎప్పుడూ మంచిగానూ ఉండదు, ఎప్పుడు చెడుగానూ ఉండదు. అలాగే శని యోగకారకుడు అయినప్పుడు, అలాగే ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ ఉన్నప్పుడు, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉన్నప్పుడు తప్పక కింద ఉన్నవాళ్ళు ఎక్కడికో పైకి అందలంకే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అంత ఇచ్చే ఒక గ్రహం కింద మనం చూస్తూ ఉంటాము. అందుకని అంత ఇంపార్టెంట్ కూడాను. అలాగే ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది, మనకి కర్మని బ్యాలెన్స్ చేయడం అనేది మనకి చెప్తూ ఉంటారు. కర్మకారకుడు, నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. సో చేసే పనిలో కూడా ఆయన ఇచ్చినంత, ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి, అలాగే స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఆయన ఇచ్చినంత ఎవరు ఇవ్వరు అనమాట. అంటే ఏంటి, సంపద. అలాగే ఏంటంటే మనకి కుటుంబానికి కూడా కొంతవరకు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పటికీ శనీశ్వరుడు గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో శనీశ్వరుడికి ఈ వక్రం మూలాన్ని ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ పరిహారాలు అయితే ఎప్పటికైనా సరే నేను చెప్తాను, సర్వీస్ చేయమనే చెప్తాను. అంటే సర్వీస్ చేయడం అంటే ఏంటి, మనకి లేని వాళ్ళకి, అంటే మనకన్నా కొంచెం తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి, లేకపోతే సపోజ్ వృద్ధాశ్రమం అయినా సరే, లేకపోతే అనాథాశ్రమం అయినా సరే, కొంతవరకు అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, నల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తూ ఉంటాం అన్నమాట. కానీ శనీశ్వరుడు జపం కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే ఏలినాటి శని ఎవరెవరికి ఉందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, అలాగే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని, ఎందుకంటే వక్రం కూడా ఇక్కడే జరుగుతుందన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శని ఉంది. ఇది వక్రం అయినప్పుడు, శని వక్రం అయినప్పుడు కొంతవరకు ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్న స్థానం నుంచి వెనకాతల చూస్తున్నట్టు, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వెనకాతల చూస్తున్నట్టు అనిపిస్తుంది కనుక కొంతవరకు కుంభరాశి వాళ్ళకి కొంత తీవ్రత అన్నిట్లోనూ ఎక్కువ అవుతుందన్నమాట.
జనరల్గా ఏంటంటే సంపద ఇచ్చే ఆయనే, అలాగే ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఇచ్చే ఆయన కూడా ఆయనే అనమాట, ఆబ్స్టకల్స్. అందుకనే ఎప్పటికైనా సరే శని దశ వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, అష్టమ శని వచ్చినా, అర్ధాష్టమ శని వచ్చినా అందరూ కొంతవరకు భయపడుతూ ఉంటారు. సో తప్పక నేను చెప్పిన రెమెడియల్ మెషర్స్ అన్నీ జనరల్గా చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఎవరిదైనా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుందంటే, మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే శనీశ్వరుడి గురించి, అది కూడా 5 నెలల వరకే మనం మాట్లాడుతున్నాము. సో ఏదైనా సరే జాతక రీత్యా ఒక సొల్యూషన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏంటంటే జాతిరత్నం ఇవ్వడం కానీ ఈజీగా ఉంటుందన్నమాట. అది వాళ్ళ జాతక రీత్యానే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. రెమెడియల్ మెషర్స్ కూడా అప్పుడు బాగా పనిచేస్తాయి. మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా జనరల్ అనమాట. సో ఎప్పటికైనా శనీశ్వరుడికి మనం ఎప్పుడు నీలాలు చెప్తూ ఉంటాము. కానీ ఏంటంటే జాతక రీత్యా అది వేరేలా ఉండొచ్చు. ఎందుకంటే మనం దశావిశేషాలు కూడా కన్సిడర్ చేస్తాం, మిగతా ప్లానెట్స్ కన్సిడర్ చేస్తాం. అదొకటి కాకుండా శనీశ్వరుడితో పాటు ఎవరు ఉన్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఏ భావంలో ఉన్నారు, ఏమవుతోంది, ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసి ఇవ్వడం జరుగుతుంది. కనుక తప్పక మీకు ఆ రెమెడియల్ మెషర్స్ కానీ ఆ జాతిరత్నం కానీ బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాళ్ళకి శని వక్రం ఎలా ఉందో చూద్దాము. వీళ్ళకి ఏంటంటే కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే శని వక్రం ఏమో 3వ ఇంట్లో జరుగుతోంది, ఆయన 2వ ఇల్లు చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ లాంగ్ టర్మ్గా ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉండి ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటే తప్పక కొంతవరకు ఏంటంటే వీళ్ళకి నెగటివ్ రిజల్ట్స్ అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ కనిపించట్లేదు అనమాట. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తోంది. ఫైనాన్షియల్ స్టేటస్లో కూడా కొంతవరకు మైనస్ పాయింట్స్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే దాంపత్య జీవితం కొంతవరకు ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎస్పెషలీ మకర రాశి వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి, ఎడబాటు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కోర్ట్ కేసెస్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్ అంటే దూరపు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో సన్నిహితంగా ఉందామనుకున్నా కూడా కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఎడబాటు రావడం కానీ, అలాగే యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ, ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వడం కానీ మిగతా వాళ్ళ మీద బికాస్ ఆఫ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద. సో ఇవన్నీ చూస్తున్నప్పటికీ మకర రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ ప్రాబ్లమ్స్, ఆబ్స్టికల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు చేసే పనిలో కూడా ఏంటంటే వాళ్ళకి కొంతవరకు సాటిస్ఫాక్షన్ అనేది తక్కువ అనిపిస్తుంది అన్నమాట. సో ఈవెన్ సపోర్ట్ కూడా సిస్టమ్ తక్కువ ఉంది కనుక పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో చేసే వాళ్ళందరికీ కొంతవరకు ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే ఎస్పెషలీ మెంటల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. అంటే టైంకి బాధ్యతలు నిర్వహించకుండా వాళ్ళ కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, అంటే ఏంటంటే పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టమని చెప్తున్నాం అనమాట. పేషెన్స్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తోంది. సో కొంతవరకు ఖర్చులు ఎక్కడ పెడుతున్నారో చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అంతా కనిపించట్లేదు. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ అనిపిస్తోంది అనమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శని కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ మంచిదన్నమాట. అంటే ఏం చేయాలి, శని జపం చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో శనివారం తప్పక దానం చేయండి, చాలా అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నల్ల నువ్వులు ఒక నల్ల బట్టలో కట్టి ఇస్తే ఎవరికైనా ఇవ్వచ్చు, లేకపోతే శనిగ్రహం దగ్గర కూడా వదిలేయచ్చు. సో తప్పక ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు మీకు ఇంకా బాగుంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నది శనివక్రం గురించే. శనివక్రం కూడా 5 నెలల వరకే ఉందన్నమాట. ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే. అండ్ జనరల్ రెమెడీస్ కూడా అంటే ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాము. ఎప్పటికైనా సరే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే జాతక రీత్యా ఏదైనా పరిహారం ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక జాతిరత్నం ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అంటే ఏంటి, మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక తప్పక ఏంటంటే మమ్మల్ని సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా మనం సర్టిఫైడ్ జెమ్సే ఇస్తాము. అండ్ జెమ్మాలజిస్ట్ చెప్పిన జెమ్సే మనం ఇస్తాం అన్నమాట. ఎందుకంటే జెమ్స్ అనేవి ఏంటంటే అది సరిగా మీకు పడింది అంటే ఎక్కడికో అందులోనికి తీసుకెళ్ళిపోతుంది. అదొకటే కాకుండా అది రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పరిహారాల విషయాన్ని కూడా
పరిహారం మనం కరెక్ట్ పరిహారం ఎప్పటికైనా మీ జాతక రీత్యా ఇవ్వడం జరిగి మీకు అది పడింది అంటే ఏంటి, అది కరెక్ట్గా పరిహారం చేస్తే కనుక బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఎప్పటికైనా జాతకం పరిశీలించుకుని రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది మంచిది.